ఇవాళ వీడియోలో మనం వచ్చేసి 13th March 2024కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. సో ఎవరైతే స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరపున వస్తున్న కరెంట్ అఫైర్స్ కానీ పేపర్ అనాలిసిస్ అండ్ అడిషనల్ జీకో వీడియోస్ అనేవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఓకే, ఈ వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, జన ఔషధి కేంద్రాల కోసం క్రెడిట్ సహాయ కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి ఎవరు? సో జన ఔషధి కేంద్రాలు అంటే తక్కువ ధరకే మెడిసిన్లు ఇచ్చే ఒక ప్రత్యేకమైన సెంటర్స్ అనమాట. లైక్ మెడికల్ షాప్స్లో ఉంటాయి, అందరికీ తెలిసిందే అనుకుంటున్నాను నేను. సో వీటి కోసం క్రెడిట్ సహాయం చేయడానికి, లైక్ చెప్పాలంటే రుణాలు ఇవ్వడం కోసం, ఈ యొక్క జన ఔషధి కేంద్రాలు ఏర్పాటు చేయడం కోసం, రుణాలు ఇవ్వడం కోసం ప్రత్యేకమైన కార్యక్రమాన్ని, దాన్ని క్రెడిట్ హెల్ప్ ప్రోగ్రామ్ అంటారు. దీన్ని డాక్టర్ మన్సుఖ్ మాండవీయ లాంచ్ చేశారు. డాక్టర్ మన్సుఖ్ మాండవీయ వచ్చేసి మన దేశంలో కేంద్ర రసాయనాలు, ఎరువులు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకి మంత్రిగా ఉన్నారండి ఆయన. ఓకే, దీని కింద స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిడ్బి, ఫార్మాస్యూటికల్ అండ్ మెడికల్ డివైజెస్ బ్యూరో ఆఫ్ ఇండియా పిఎంబిఐ మధ్య ఒక ఒప్పందం జరిగింది. సో దీని ద్వారా జనౌషధి కేంద్రాలు ఎవరైతే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకి రుణాలు వస్తాయి. తర్వాత సెకండ్ వన్, భారత్ శక్తి వ్యాయామం ఎక్కడ నిర్వహించబడింది? సో భారత్ శక్తి అంటే రాజస్థాన్ అండి. రాజస్థాన్లోని పోఖ్రాన్లో భారత్ శక్తి అనే పేరుతో ఎక్సర్సైజ్ అనొచ్చు, లేదా పెరేడ్ అనొచ్చు, డిఫెన్స్ పెరేడ్ అనొచ్చు, డిఫెన్స్ ప్రోగ్రామ్ అనొచ్చు, ఏదైనా సరే ప్రారంభించారు. దీనికి నరేంద్ర మోదీ గారు అటెండ్ కావడం కూడా జరిగింది. ఇందులో త్రివిధ దళాధిపతులు స్వయంగా ఆందోళన దేశంగా తయారు చేసిన రక్షణ పరికరాల పనితీరును ప్రదర్శించారు. సో త్రివిధ దళాలు అంటే ఏంటి? నేవీ, ఎయిర్ ఫోర్స్ అండ్ ఆర్మీ కలిసి వాళ్ళు సొంతంగా డెవలప్ చేసుకున్న కొన్ని డిఫెన్స్ ఏవైతే వెపన్స్ ఉంటాయో వాటిని అక్కడ సక్సెస్ఫుల్గా షో చేశారనమాట అందరికీ కూడా. దీని అర్థం ఏంటి అంటే ఆత్మనిర్భరత అనేది తెలుపుకోవడం, అంటే మనముగా ఎలా ఎదిగాము అనేది ఒకసారి చూపించుకున్నారు. మన బలబలాలను అక్కడ ప్రదర్శించడం కూడా జరిగిందనమాట. ఓకేనా, ఇంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలు, ఇంకా అంతకుమించి పెద్దగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు ఇక్కడ. ఓకేనా, సో ఇందులో లైక్ ఆర్మీ కావచ్చు, నేవీ, ఎయిర్ ఫోర్సు వాళ్ళు తయారు చేసుకున్న ప్రత్యేకమైన వ్యవస్థలైన స్వాతి ర్యాడర్ కావచ్చు, అండ్ అదేవిధంగా నాగ్ మిసైల్ క్యారియర్ ట్యాంక్స్ కావచ్చు, ఇలాంటి వాటిని ప్రదర్శించారనమాట. తర్వాత థర్డ్ వన్, ఇటీవల ఏ దేశ జాతీయ దినోత్సవాలకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు? చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి మారిషన్ అండి. మార్చి 12వ తేదీన మారిషన్ 56వ జాతీయ దినోత్సవాలకు మన ఇండియన్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు చీఫ్ గెస్ట్గా అటెండ్ అయ్యారనమాట. సో మారిషన్ అధ్యక్షుడు పృథ్వీరాజ్ సింగ్ రూపాన్ అండ్ ప్రధానమంత్రి ప్రవీణ్ కుమార్ వీళ్ళు ఈమెతో కలవడం జరిగింది. సౌహార్ద చర్యల్లో భాగంగా మారిషన్లో భారత సంతతికి చెందిన వారికి ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డులు కూడా ఇవ్వడం కోసం మారిషన్ అయితే అప్రూవ్ ఇచ్చింది. అలాగే మారిషన్ ప్రభుత్వానికి భారత ప్రభుత్వం మద్దతుగా నిలుస్తుందని కూడా చెప్పారు. మరోపక్క రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు గౌరవ డిగ్రీ డాక్టర్ ఆఫ్ సివిల్ లాను యూనివర్సిటీ ఆఫ్ మారిషన్ వాళ్ళు ప్రదానం చేశారండి. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి రిలేటెడ్ క్వశ్చన్స్ రీసెంట్గా మనము లైక్ ఆంధ్రప్రదేశ్లో జరిగిన పోలీస్ కానిస్టేబుల్ రిలేటెడ్ ఎగ్జామ్స్లో చూసాము. కాబట్టి డాక్టరేట్లు కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అది కూడా ప్రధాన వ్యక్తులకి, అంటే ప్రధాన యూనివర్సిటీలు ఇచ్చినవి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 4, రీజనల్ ఎయిర్లైన్ సర్వీస్ ఫ్లై 91ని ఇటీవల ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ వచ్చేసి జ్యోతిరాదిత్య సింధియా అండి. సో జ్యోతిరాదిత్య సింధియా వచ్చేసి మన దేశానికి కేంద్ర పౌర విమానయాన అండ్ ఉక్కు శాఖకి మంత్రిగా ఉన్నారండి. ఈయన ప్రాంతీయ విమానయాన సేవ, అంటే ప్రాంతీయ విమానయాన సేవ అంటే ఇప్పుడు మనం హైదరాబాద్ నుండి అమెరికా వెళ్ళడం వేరు. సో హైదరాబాద్ నుండి ఆ పక్కనే ఉండే ఇంకొక ఎయిర్పోర్ట్కి వెళ్ళడాన్ని మనం ఏమంటాం? సో ఈ ప్రాంతీయ విమానయాన సేవ అంటాం. అంటే పక్క ప్రాంతాలకి ఎలా అయితే మనం బస్సు కావచ్చు, ట్రైన్ కావచ్చు, బైక్ కావచ్చు ఎలా అయితే వాడతామో అలాగే మనము ఈ యొక్క విమానాన్ని వాడి మనము పక్కనుండే ప్రదేశాలకు వెళ్ళొచ్చు అనమాట. అలాంటి సర్వీసే ఈ ఫ్లై 91. ఈ ఎయిర్లైన్ ఫ్లై 91 అనే సంస్థ ఈ సర్వీస్ని అయితే లాంచ్ చేసింది గోవాలో. ఓకేనా, సో ఇది గోవా టు లక్షద్వీప్లో అగట్టి దీవుల మధ్య ఈ విమానం అయితే ట్రావెల్ చేస్తుంది. ఓకేనా, అది అయితే ఫ్లై 91 గోవాకు చెందిన ఒక విమానయాన సంస్థ. దాని యొక్క ఎండి అండ్ సిఇఓ మనోజ్ చాకో, గుర్తుపెట్టుకోండి. సో ఫ్లై 91 అనేది ఒక ప్రాంతీయ విమానయాన సంస్థ ఆ సర్వీస్ని లాంచ్ చేసింది. సో రీజనల్ ట్రాన్స్పోర్ట్ని హైలైట్ చేయడానికి. తర్వాత 5, సిప్రి నివేదిక ప్రకారము 2019 నుండి 2023 మధ్య ప్రపంచంలో ఆయుధాల దిగుమతిలో అగ్రగామిగా ఉన్న దేశం ఏది? సో ఆన్సర్ వచ్చేసి భారతదేశం అండి. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రీసెంట్ డేటా ప్రకారము 2019-2023 మధ్య కాలంలో భారతదేశము ప్రపంచంలోనే అగ్రగామి ఆయుధ దిగుమతిదారుడిగా ఉందండి. సో 2019-2023 మధ్య
భారతదేశం మొత్తం ప్రపంచ ఆయుధాల దిగుమతుల్లో 9.8% దిగుమతి చేసుకుందంట. సో ఇదే హైయెస్ట్ అనమాట. ఒక దేశము డిఫెన్స్ రిలేటెడ్ వెపన్స్ని ఇంపోర్ట్ చేసుకోవడం ఇదే హైయెస్ట్, మన ఇండియానే హైయెస్ట్. ఓకే, గుర్తుపెట్టుకోండి. అండ్ భారతదేశం తర్వాత సౌదీ అరేబియా, ఖతర్, ఉక్రెయిన్, పాకిస్తాన్, జపాన్, ఈజిప్ట్, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, చైనా ఉన్నాయి. సిప్రీలో ఒక అంతర్జాతీయ ఇన్స్టిట్యూట్ ఉంది. ఆ ఇన్స్టిట్యూట్ 1966లో ఏర్పాటు చేశారు. ఈ సిప్రీ అనేది ఇలాంటి డిఫెన్స్ రిలేటెడ్ డేటాస్ని ఎప్పటికప్పుడు మనకు తెలియజేస్తూ ఉంటుంది తన రిపోర్ట్స్ ద్వారా. ఓకే, సో మన ఇండియా ఎందుకు హైస్ట్లో ఉందంటే, మన ఇండియా ఇప్పుడిప్పుడు కొత్త వెపన్స్ని మనమే డెవలప్ చేసుకుంటూ మనకి ఇంపార్టెంట్గా కావాల్సిన పొరుగు దేశాలతో మనకు పెరుగుతున్న ఏదైతే విభేదాలు ఉన్నాయో వాటిని తట్టుకోవడానికి మనకి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అండ్ కొన్ని ఆధారపడే దేశాలు ఉంటాయి, పూర్తి స్థాయి ఆధారపడే దేశాలు. అలాంటి దేశం మనది కాదు కాబట్టి మనకి ఇంపోర్ట్స్ పెరిగాయి. అది నెక్స్ట్ 6, జాయింట్ ఎకానమిక్ అండ్ ట్రేడ్ కమిటీని ఏర్పాటు చేసేందుకు భారతదేశం ఇటీవల ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ వచ్చేసి డొమినికన్ రిపబ్లిక్ అండి. సో డొమినికన్ రిపబ్లిక్ అనే దేశంతో జాయింట్ ఎకానమిక్ అండ్ ట్రేడ్ కమిటీని ఏర్పాటు చేయడం కోసం మన ఇండియా డొమినికన్ రిపబ్లిక్ ఒప్పందం చేసుకున్నాయి. సో దీన్ని మనం జెట్కో అంటాము. ఈ జెట్కో ఏర్పాటుకు సంబంధించిన ప్రోటోకాల్పై ఏడాది జనవరి 24 సంతకం కూడా చేయాలనే ప్రతిపాదనకు సెంట్రల్ క్యాబినెట్ అప్రూవ్ ఇచ్చింది. మొత్తానికి ఇప్పుడైతే ఒప్పందం కుదిరింది. దీని ద్వారా డొమినికన్ రిపబ్లిక్ అండ్ మన ఇండియా మధ్య ఎకానమిక్ అంటే లైక్ ఆర్థిక మరియు వ్యాపార కమిటీని ఏర్పాటు చేసి ఫ్యూచర్లో రెండు దేశాల మధ్య ఆర్థికంగా, వాణిజ్యపరంగా, ఆర్థికంగా ఎదగడానికి సంబంధించి డెసిషన్స్ అయితే ఉంటాయి రెండు దేశాలకి. తర్వాత 7, ప్రధాని నరేంద్ర మోడీ ఏ రాష్ట్రంలో మరట్వాడా రైలు కోచ్ ఫ్యాక్టరీని జాతికి అంకితం చేశారు? ఓకే, ఆన్సర్ వచ్చేసి మహారాష్ట్ర అండి. ప్రధాని నరేంద్ర మోదీ 12 మార్చి 2024 గుజరాత్లో అహ్మదాబాద్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సో మహారాష్ట్రలో ఉన్న లాతూర్లో వందే భారత్ రైలు సెట్ను తయారు చేసే ఒక మరట్వాడా రైలు కోచ్ ఫ్యాక్టరీని సో ఆయన జాతికి అంకితం చేశారు. మహారాష్ట్రలో పలు ప్రాజెక్టులను కూడా ఆయన ప్రారంభించారు. లైక్ లోకమాన్య తిలక్ టెర్మినస్ ముంబై, మన్మాడ్ నాసిక్ అండ్ పింప్రి సోలాపూర్ అండ్ నాగాబీర్ చంద్రపూర్లలో 5 జనౌషధి కేంద్రాలను కూడా ఆయన ప్రారంభించడం జరిగిందండి. ఓకే, సో ప్రముఖంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ మరట్వాడా రైలు కోచ్ ఫ్యాక్టరీ. ఇది ప్రత్యేకంగా వందే భారత్ రైలును తయారు చేయడం కోసం దీన్ని అయితే నిర్మించడం జరిగింది. అదేవిధంగా పూణేలో బద్వేరా మరియు వందే భారత్ చైర్ కార్ మెయింటెనెన్స్ కమ్ వర్క్షాప్ను కూడా ఒక డిపోని వ్యాగన్ రిపేర్ వర్క్షాప్ను కూడా ఆయన ప్రారంభించారు. మహారాష్ట్రలో లాతూర్లోని మరట్వాడా రైలు కోచ్ ఫ్యాక్టరీ అనేది భారత ప్రభుత్వ యాజమాన్యంలోని ప్రభుత్వ రంగ సంస్థ రైలు వికాస్ నిగమ్ లిమిటెడ్ కింద పనిచేస్తుందండి. తర్వాత 8, ప్రపంచంలో మొట్టమొదటి 3D ప్రింటెడ్ మసీదును ఏ దేశంలో ప్రారంభించారు? ఆన్సర్ వచ్చేసి సౌదీ అరేబియా. సౌదీ అరేబియాలో ఇటీవల 3D ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగించి నిర్మించిన ప్రపంచంలోని మొట్టమొదటి మసీదును సో ప్రారంభించడం జరిగింది. జద్దాలోని ఆల్ జవరా శివార్లలో ఈ మసీదునైతే దివంగత అబ్దుల్ అజీజ్ అబ్దుల్లా షర్బత్లీ పేరు పెట్టారండి. అతని భార్య సౌదీ వ్యాపారవేత్త వజ్నత్ అబ్దుల్ వహీద్ తన దివంగత భర్తకు నివాళిగా ఈ 3D ప్రింటెడ్ మసీదుని అయితే నిర్మించారండి ఆయన భర్తకు గుర్తుగా. ఈ వినూత్న మసీదు నేషనల్ హౌసింగ్ కో యొక్క పోర్ట్ఫోలియో భాగం అని చెప్పొచ్చు. సో ఇది ప్రభుత్వ సహకారంతో దీన్ని అయితే డెవలప్ చేయడం జరిగిందండి. ఇది మొత్తం 5,600 చదరపు మీటర్లలో ఈ మసీదుని అయితే నిర్మించడం జరిగింది. 3 డైమెన్షనల్ ప్రింటింగ్ టెక్నాలజీని వాడుతూ ప్రఖ్యాత చైనీస్ తయారీదారుడైన గ్వాన్లీ నుండి అడ్వాన్స్డ్ 3D ప్రింటర్లను ఉపయోగించి ఈ యొక్క 3D మసీదుని అయితే నిర్మించడం జరిగింది. తర్వాత 9, భారతదేశానికి చెందిన నుమాలిగర్ రిఫైనరీ లిమిటెడ్ తన మొదటి విదేశీ కార్యాలయాన్ని ఎక్కడ ప్రారంభించింది? సో ఈ నుమలీగర్ రిఫైనరీ లిమిటెడ్ అనేది అస్సాంలో పనిచేస్తుందండి. బట్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీయే. అక్కడ ప్రత్యేకంగా ఇది ఒక సంస్థ ఉంది. ఆ సంస్థ ఫస్ట్ విదేశీ ఆఫీస్ని అయితే లాంచ్ చేసింది ఢాకాలో. భారతదేశానికి చెందిన నుమాలిగర్ రిఫైనరీ లిమిటెడ్ తన ఫస్ట్ ఫారెన్ ఆఫీస్ని ఢాకాలో స్టార్ట్ చేసింది. ఢాకా అంటే బంగ్లాదేశ్ అండి. సో ఇక మీదట ఈ కార్యాలయం కంపెనీకి అనుసంధానంగా అక్కడ పనిచేస్తుంది. ఎందుకంటే ఈ రిఫైనరీ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ ఆయిల్ రిలేటెడ్ సంస్థ అనేది బంగ్లాదేశ్కి మనకి మధ్య పనిచేస్తుంది. సో అక్కడ పైప్ లైన్ ప్రాజెక్ట్ ఉంది బంగ్లాదేశ్కి మనకి ఈ సంస్థ ద్వారా. కాబట్టి అక్కడ కూడా ఒక ఆఫీస్ ఉండాలనే ఉద్దేశంతో అక్కడ ఆఫీస్ని అయితే పెట్టడం జరిగిందండి. సో అయితే బంగ్లాదేశ్ ప్రీమియర్ షేక్ హసీనా సంయుక్తంగా మోదీ గారు మార్చి 18, 2023 ప్రారంభించారు. దీనికి శంకుస్థాపన చేశారు ఈ ప్రాజెక్ట్కి.
అంటే ఈ పైప్ లైన్ ప్రాజెక్ట్ని లాంచ్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు అక్కడ ఒక ఆఫీస్ని పెట్టడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా బంగ్లాదేశ్కు కాస్ట్ బార్డర్ పైప్ లైన్ నుండి పెట్రోలియం ఉత్పత్తులు రిలేటెడ్ సరఫరా చేస్తారు. ఓకేనా. సో అది నుమాలిగర్ రిఫైనరీ లిమిటెడ్ అనేది 22 ఏప్రిల్ 1993 ఒక కంపెనీగా ఏర్పాటైంది. 1985 ఆగస్టు 15 సంతకం చేసిన తర్వాత అస్సాం ఒప్పందంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఇండియన్ ఆయిల్ లిమిటెడ్ యొక్క విభాగం అండి. ఇది భారత ప్రభుత్వం పెట్రోలియం సహజవాయువు మంత్రిత్వ శాఖ యాజమాన్యంలో పనిచేస్తుంది ఈ సంస్థ. నెక్స్ట్ 10 ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నూతన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారంటే ధనరాజ్ అండి. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ధనరాజ్ అపాయింట్ అయ్యారు. సో ఆయన 3 ఇయర్స్ పాటు ఆ పదవిలో ఉంటారండి. అండ్ ఈ బ్యాంక్లో చేరకముందు ఆయన ఇండియన్ బ్యాంక్లో చీఫ్ జనరల్ మేనేజర్గా పనిచేశారు. అండ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అనేది చెన్నైలో హెడ్ ఆఫీస్ కలిగిన ఒక పబ్లిక్ బ్యాంకు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్లో పనిచేస్తుంది. దీనికి ప్రజెంట్ ఎండీ అండ్ సిఇఓ వచ్చేసి అజయ్ శ్రీవాస్తవ్ అండి. తర్వాత 11 ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ అవార్డ్స్ 2023లో ఏ విమానాశ్రయం రాకపోకలకు ఉత్తమమైన విమానాశ్రయంగా గుర్తింపు పొందింది? కెంపాగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం అండి. ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్, దీన్ని ఏసీఐ అంటారు. వీళ్ళు ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ అవార్డ్స్ 2023లోని బెంగళూరులో ఉన్న కెంపాగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి రాకపోకలకు అంటే వచ్చి వెళ్ళడానికి అనువైన ఉత్తమమైన విమానాశ్రయంగా గుర్తింపు ఇచ్చారనమాట దీనికి. సో ఆ తరువాత కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి, యూఏఈలోని అబుదాబిలో జాయేద్ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ ఏతో ఈ 2 విమానాశ్రయాలతో పంచుకుంటుందన్నమాట. అంటే ఎక్కువగా సో ఈ ప్రాంతాలకు ఎక్కువగా ఈ ఎయిర్పోర్ట్ నుండి సో ట్రాన్స్పోర్ట్ అవుతుంది. అండ్ 31 విమానాశ్రయాలు, ఆసియా పసిఫిక్ నుండి 27 విమానాశ్రయాలు, మిడిల్ ఈస్ట్ నుండి 4 ఏఎస్ఐ ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ అవార్డులు పొందాయి. ఏసీఐ ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ అవార్డుల ద్వారా మొత్తం 6 భారతీయ విమానాశ్రయాలు గుర్తింపు పొందాయి. అండ్ ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 40 మిలియన్లకు పైగా ఉన్న కేటగిరీలో ముంబైలో ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తమ విమానాశ్రయాలుగా గుర్తింపు పొందాయి. అంటే 40 మిలియన్ పీపుల్ ఉన్న కేటగిరీలో. ఓకే. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 15 నుంచి 25 మిలియన్ల ప్రయాణికుల కేటగిరీలో హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అత్యుత్తమమైన విమానాశ్రయంగా నిలిచింది. కానీ ఓవరాల్గా చూసుకుంటే మన ఇండియాలో కెంపాగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాకపోకలకు ఉత్తమమైన ఎయిర్పోర్ట్గా నిలవడం జరిగిందండి. ఓకే. అండ్ చండీగఢ్ విమానాశ్రయం ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 2 నుండి 5 మిలియన్ల ప్రయాణికుల విభాగంలో అత్యుత్తమ విమానాశ్రయంగా గుర్తింపు పొందింది. తర్వాత 12 ఏ నగరంలో సెంటర్ ఫర్ సెమీకండక్టర్ చిప్స్ అండ్ సిస్టమ్స్ ఫర్ స్ట్రాటజిక్ ఎలక్ట్రానిక్స్ ప్రారంభించబడింది? సో సెంటర్ ఫర్ అంటే సెమీకండక్టర్ చిప్స్కి సంబంధించి అండ్ సిస్టమ్స్ ఫర్ స్ట్రాటజిక్ ఎలక్ట్రానిక్స్ సంబంధించి ఒక సెంటర్ అనమాట. ఈ సెంటర్ని తిరువనంతపురంలో ప్రారంభించారు. సీడాక్ వాళ్ళు దీన్ని అయితే అక్కడ ఇంప్లిమెంటేషన్ చేశారండి. అండ్ తదుపరి తరం చిప్ డిజైన్, తయారీ, పరిశోధన కోసం ఈ సెంటర్ అనేది పనిచేస్తుంది. సీడాక్ మరియు రైల్వే మంత్రిత్వ శాఖ విద్యుత్ లోకోమోటివ్ టెక్నాలజీని అభివృద్ధికి సహకరిస్తాయి కూడా. ఇప్పుడు మైక్రోగ్రిడ్ టెక్నాలజీల అభివృద్ధి విస్తరణ కోసం సీడాక్ అండ్ మరియు టాటా పవర్ ఒక ఒప్పందం కూడా చేసుకున్నాయండి. సో ఇలా చాలా సంస్థలతో ఒప్పందం అయితే చేసుకొని సీడాక్ వచ్చేసి పర్టికులర్గా ఈ సెమీ కండక్టర్స్ మీద అండ్ పర్టికులర్గా ఒక సిస్టమ్ రిలేటెడ్ ఎలక్ట్రానిక్స్ మీద పనిచేస్తుందండి. ఓకే. ఫ్యూచర్ ల్యాబ్స్ ఆలోచన సీడాక్ మరియు పరిశ్రమ, విద్యార్థులు, స్టార్టప్లు, విద్యా సంస్థలతో పని చేయించుకుంటుంది ఈ సెంటర్లో. సో అంటే స్టార్టప్లకు కూడా ప్రోత్సాహకాలు ఇవ్వడం, ఈ చిప్స్ రిలేటెడ్ వాటిల్లో వాళ్ళు రీసెర్చ్ డెవలప్మెంట్ చేయడానికి వాళ్ళకి కావాల్సిన రిసోర్సెస్ను ప్రొవైడ్ చేయడం చేస్తుంది ఈ సెంటర్. తర్వాత 13 నో స్మోకింగ్ డే ఎప్పుడు జరుపుకుంటారు? మార్చి 13 అండి. యాక్చువల్గా మీరు మార్చి 13 అని గుర్తుపెట్టుకోకండి. సో దీన్ని మార్చిలో 2వ బుధవారం రోజు జరుపుకుంటారు. అంటే ఈ సంవత్సరం మార్చి 2వ బుధవారం వచ్చేసి 13వ తేదీన పడింది, మార్చి 13న. సో ధూమపానం వల్ల ఎవ్రీ ఇయర్ 80 లక్షల మంది పీపుల్ చనిపోతున్నారు మన ఓవరాల్ వరల్డ్లో. వీరిలో 13 లక్షల మంది సిగరెట్ పొగను పీల్చిన వారే ఉంటున్నారు. అంటే కాల్చేవారితో పాటు పీల్చిన వారు కూడా చనిపోతున్నారనమాట. సో ఎవరు స్మోకింగ్ చేయకుండా ఉండాలని అవగాహన పెంచడం కోసం ఈ డేని స్థాపించారు. ఈ సంవత్సరం థీము ప్రొటెక్టింగ్ చిల్డ్రన్ ఫ్రమ్ టొబాకో ఇండస్ట్రీస్ ఇంటర్ఫీరియన్స్. ప్రొటెక్టింగ్ చిల్డ్రన్ ఫ్రమ్ టొబాకో ఇండస్ట్రీ ఇంటర్ఫీరెన్స్ అనే థీమ్తో ఈ డేని అయితే సెలబ్రేట్ చేస్తున్నారండి. సో ఇది గైస్ ఓవరాల్గా ఈరోజు టోటల్ కరెంట్ అఫైర్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.